అంబటి రాంబాబుని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈరోజు ఆ ముఖ్యమంత్రిని నోటికొచ్చిన మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వీళ్ళందరూ పేర్లు వచ్చాయి, త్వరలో వీరంతా అరెస్ట్ అవుతారని చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ప్రజల్లో చాలా ఆగ్రహంగా ఉన్నారు ఈ లడ్డు విషయం పైన. దానికోసం అని చెప్పి వీళ్ళు ఈరోజు బాబును తిట్టి డైవర్ట్ పాస్ చేస్తున్నారు. మా పార్టీ అధినేత క్రమశిక్షణ పార్టీ మా అధినాయకుడు ఆదేశాలు ఇస్తే కనుసైలు చేసే మీ పరిస్థితి ఏంటో ఒకసారి అది చెప్తాను. మేము మీ వైఎస్ఆర్ పార్టీకి లౌక్యం తెల్లు, నైతిక విలువలు తెల్లు, సామాజిక సృహ తెల్లు. గతంలో మీరు నోటుకొచ్చిన మాట్లాడి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇలాగే మీరు ఇలా ఉంటే మీ పార్టీ కూడా బంగాళాఖాతం కలిసిపోతుందని, మీరంతా శ్రీకృష్ణ జన్మస్థానం జైల్లో ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి గుండు కొట్టించుకొని మీరంతా పోకాల మీద పోతే ఆయన క్షమించడమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ కాగితం అంతా వద్దు అంటున్నారు. ఒక్కసారి కనుసైలు చేస్తే ఇంటికి దూరి ఎవరైతే బాబు గారు మాట్లాడతారో వాళ్ళందరినీ చొప్పు తీసుకొని కొత్త తెలియజేస్తున్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై దగ్గుబాటి నాయకత్వం, దగ్గుబాటి నాయకత్వం. ఈ రోజున అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు నోటికి అద్దు ఆచారం లేకుండా మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా అంబటి రాంబాబు పైన తక్షణం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ అంబటి రాంబాబు ఆంబోతుల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా మాట్లాడడం మంచి పద్ధతి అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వారిని ఎంత దుర్మార్గంగా ఎంత కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాం. తక్షణం అతన్ని అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము అంబటి రాంబాబు గారిని అలాగే ఆ పార్టీని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నాం.